నమస్తే, నా పేరు తర్ని. వెల్కమ్ టు AS1 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి పాలనపై జగన్ తీవ్ర విమర్శలు, రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపణ. రాయలసీమపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరం, 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పలేదు నిమ్మల రామానాయుడు. జగన్ వ్యవహార శైలితో వైసీపీ క్యాడర్ విసుగు, మంత్రి పార్థసారథి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గత 2 నెలలుగా సగటున 52% లోటు వర్షపాతం నమోదవుతున్నా ఖరీఫ్ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకటించలేదని జగన్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ చంద్రబాబు పాత విధానాన్నే కొనసాగిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబే కోర్టు కేసులను ప్రోత్సహించారని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు, ఉచిత పంటల బీమా, ఈ క్రాపింగ్ వంటి వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీ కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడంతో రాయలసీమ రైతులు నష్టపోతున్నారని అన్నారు. But the fact still is the same, that rather than putting these people behind bars, rather than taking stern action, the action that you people are trying to take is only for namesake, trying to protect the cops. So this is the plight of law and order in the state of Andhra Pradesh, visibly displayed by an accident. In fact, I had given a very detailed presentation as to in whose regime BCs really benefited. And if Chandrababu Naidu could match any of those things, be it 11 ministers in 25-member cabinet that we had given during our regime, be it 2 out of the 5 deputy CMs who were BCs during our regime, be it 4 out of 11 Rajya Sabha members whom we sent to the Rajya Sabha being BCs, and be it the MPPs, Mandal Praja Parishad chairman post, be it municipal chairman post, be it mayor post, be it ZP chairman post, be it MPTC tickets being given, be it Sarpanch contested, be Sarpanch tickets being given. రాయలసీమ సాగునీటి అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. రాయలసీమ గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు సాగునీటి రంగానికి ఏం చేశారో జగన్ తన మీడియా సమావేశంలో చెప్పలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాయలసీమను తాము అభివృద్ధి చేస్తుంటే జగన్ మాత్రం రప్పా రప్పా అంటూ రక్తం చిందేస్తామనే తరహాలో మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతుల ప్రయోజనాలపై తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి తెలిపారు. రప్పా రప్పా అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేశాం, ఇరిగేషన్కి ఏం చేశామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో మనందరం చూసినటువంటి పరిస్థితి. ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ గత సంవత్సరం 2000 టీఎంసీలు నీరు వస్తే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావంతో
కేవలం 208 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా. అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీనివ, నాగార్జున సాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్కే దగ్గర 90 టీఎంసీలు, చెన్నైతో కలుపుకుంటే 100 టీఎంసీలు కేవలం డ్రింకింగ్ వాటర్కే మనకు అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ రిజర్వేషన్ల అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తన పాలనలో బీసీల సమస్యలను జగన్ పట్టించుకోలేదని ఆరోపించిన కొల్లు రవీంద్ర ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు ఎక్కడుందని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం వివాదం నేపథ్యంలో కరుమూరి బీసీ గుర్తింపును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని కూడా కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడుతూ ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు, మేము ఓపెన్గా డిబేట్ చేశాం. అసెంబ్లీలో ఆ ఎలినో ప్రభావం వల్ల వర్ష శాతం ఎంత తక్కువ పడుతూ ఉంది, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీనికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? ఇళ్ల దగ్గర పడుకున్నారు. ప్రజా సమస్యలు మీకు అక్కర్లా, రాజకీయం చేయటమే మీకు కావాలి. రాజకీయం చేసి ఏ రకంగా లబ్ధి పొందాలనేది మీ యొక్క ఆకాంక్ష. ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మరి గతంలో కూడా వచ్చినాయి. 2023లో ఆ రోజు కొన్ని కరువు పరిస్థితులు వచ్చినాయి. ఆ రోజు కూడా మీరు ఒక 54 మండలాల్లో కరువు వచ్చింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారు రైతులకి? మీ టైంలో కూడా చాలాసార్లు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ రైతాంగాన్ని మీరు ఏం ఆదుకున్నారు? మీరు చర్చించడానికి అసెంబ్లీకి వస్తే అవన్నీ అడుగుతారనే భయపడి మీరు ఇంట్లో పడుకున్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గాలు 5 ఏళ్ల పాటు మీ కారణంగా వరదలు వస్తే నష్టపోయారు, తుఫాన్లు వచ్చి నష్టపోయారు, లేదా కరువుల వల్ల నష్టపోయారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతే మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. బెంగళూరులో చల్లదనం వల్ల నిన్నటి వరకు జగన్ కు ఎల్లినో ప్రభావం తెలియలేదా అంటూ సెటైర్ విసిరారు. ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నందున రాష్ట్ర పరిస్థితులపై జగన్ అవగాహన కోల్పోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఓడిపోతుందని కూడా తెలిసి ఇచ్చారు 34% అని చెప్పేసి. నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొట్టమొదటిగా 34% రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? 1995లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసి, పంచాయతీరాజ్ చట్టం చేసి 35% ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదే చట్టాలు ఏదైతే కోర్టుని ప్రస్తావిస్తున్నారో తమరు, కోర్టు ఈ చట్టాలు అప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాలకి మేలు చేయాలి, రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి 1995 నుంచి జరిగిన స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా 2019 వరకు 18 వరకు కూడా 34% రిజర్వేషన్ని అనుభవించింది ఈ బలహీన వర్గ సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, మీరు మభ్య పెట్టడంలో, మెస్మరిజం చేయటంలో మీరు మాస్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు శాసనసభ సాక్షిగా బలహీన వర్గాలకి, దళితులకి నామినేటెడ్ కాంట్రాక్ట్స్లో లేదా ప్రభుత్వం చేసే వ్యాపారాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తాను అన్న మాట వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం 1% కాంట్రాక్ట్ అయినా సరే
గాజువాక నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 100కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. అర్హత కలిగిన యువతకు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు 3000కు పైగా ఆఫర్ లెటర్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 29 శనివారం ఉదయం 9 గంటల నుంచి శ్రీనగర్లోని టీఎస్ఆర్టీబీకే కళాశాల మైదానంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యా అర్హతలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లూరు సూర్యనారాయణ కోరారు. యువతకు ఉపాధి కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా లక్ష్యమని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో దానిలో ప్రక్రియలో భాగంగా గాజువాకలో గతంలో లాస్ట్ ఇయర్ ఒకసారి జాబ్ మేళా పెట్టారు. ఈ సంవత్సరం కూడా మరో జాబ్ మేళా టీఎస్ఆర్టీబీకే కాలేజీ శ్రీనగర్ దగ్గర కళాశాల మైదానంలో 29వ తారీఖు శనివారం అక్కడ జాబ్ మేళా స్టార్ట్ అవుతుంది ఉదయం నుంచి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాజువాకలో ఉన్న నిరుద్యోగ యువతకి దాదాపు 3000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు తీవ్రంగా కృషి చేసి 100 కంపెనీలతో మాట్లాడి 100 మంది కంపెనీ ప్రతినిధులను అక్కడ తీసుకొచ్చి ఆ జాబ్ మేళాలో పాల్గొనేటట్టు చేసి ఇంటర్, 10th, ఐటీఐ, డిప్లొమా ఏది చదివినా వాళ్ళ అర్హతలను బట్టి జాబులు ఇచ్చేటట్టు కూడా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల నుంచి కూడా సమీకరించి వాళ్ళకి తెలియచేసి విధి విధానాలు అందరికీ ప్రచారం కల్పించి 2 రోజులు జాబ్ మేళాకు తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు వార్డు అధ్యక్షుల మీద ఈ గురుతర బాధ్యతను పెట్టారు. దానిలో భాగంగా మేము పిలుపిస్తున్నాం వార్డులో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ నిరుద్యోగులకు కానీ మీరు రేపు శ్రీనగర్ తరలి వచ్చి మీరు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని మీ అర్హతలను బట్టి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటూ మరి ఇంత ప్రెస్టేజీ కార్యక్రమాన్ని గాజువాకలోనే పల్లా శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఆయనకి బలమైన కోరిక ఇది. గాజువాక నియోజకవర్గంలో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 50,000 ఇళ్లు పూర్తయిన సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు తీసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అధిష్టానం పెద్దపీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటు చాలా విలువైంది. ఇది కొంతమంది ఇది నాకు పనే ఉందిలే అనుకుంటున్నారు. ఓటు వేయడం చాలా ముఖ్యం. ఏ పార్టీకి వేస్తారో వేసుకోండి, కానీ ఓటు వేయడం చాలా ముఖ్యం. ఇదిగో ఇది మా అభివృద్ధి అని చెప్పండి. ఓటు వేయకుండా ఉండిపోతే ఏముందిలే అనుకోండి. ఓటు అనేది బాధ్యత. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఆ ఓటు వినియోగించుకోవాల్సినటువంటి కనీస బాధ్యత అని చెప్పాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఓటు మ్యానిపులేషన్కి అవకాశం ఉండదు. కనుక ఎక్కువ శాతం మంది ఓటింగ్ జరగాలి, ఓటింగ్కి రావాలి. ఎక్కువ మంది ఓటింగ్ వస్తే మంచిగా రాష్ట్రం నిర్మాణం చేయడానికి, ఎందుకంటే ఎక్కువ మంది ఒకరికి ఆకాంక్షిస్తే ఆ ఆకాంక్ష నెరవేరుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కనుక సరిపోయినా బాగా దృష్టి పెట్టండి. అలాగే ఇంకెవరైనా మిస్ అయిపోతే ఈ 31st కల్లా నమోదు చేసుకోండి అని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, మరి డోర్ టు డోర్ కార్యక్రమం పూర్తి చేయండి అని తెలియజేస్తూ, అలాగే ప్రజలు ఏదో ఒక మాట అన్నారు కదా అని దూరంగా వెళ్ళిపోవద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.